రాయలసీమ నెల్లూరు కలిపి 62 స్థానాలు ఉంటే అందులో 11 రిజర్వ్డ్, ఎస్సీ రిజర్వ్డ్, దాన్ని పక్కన పెడేద్దాం. మిగిలిన ఏ అయితే 51 స్థానాలు ఉన్నాయో అందులో 41 స్థానాలు ఒక రెడ్లకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే తన పార్టీ తరపున పొద్దున్న లెగిస్తే నా బీసీలు, నా ఎస్టీలు, ఇవన్నీ బీసీలకి ఏదో చేసేసాను, ఎస్సీలకి ఏదో చేసేసాను, ఈ యొక్క సామాజిక న్యాయం చేసిన ఎవరైనా వ్యక్తులు ఉంటే అందులో నేనే మొదటి స్థానంలో ఉంటాను అని ప్రగల్భాలు, ప్రసంగాలు మనం చూసాం ఈ 5 సంవత్సరాలుగా. మరి ఇప్పుడు ఏమైపోయింది ఆ యొక్క ఈక్వేషన్? ఈరోజు బీసీలకు నువ్వేం చేసావు, ఓసీల్లోనే మిగిలిన వర్గాల పాపం ఏమైపోయాయి? ఈరోజు కాపులు ఓట్లు కావాలి కానీ కాపులకు సీట్లు ఎవరు? ఈరోజు బ్రాహ్మలో, వైశ్యులు, రాజులు, కమ్మలు వీళ్ళందరినీ గాలి కుదిలేసాడు ఇంకా ఆయన. సో ఎలా చూడాలండి? ఓ పక్కనేమో ఇంకొక పార్టీని వేలెత్తి చూపిస్తాడు, అదిగో ఆ పార్టీలో వీళ్ళు ఉంటారో వాళ్ళు ఉంటారో అని ఒక వర్గాన్ని దోషిలాగా పెడతాడు. కానీ వాస్తవానికి మాత్రం తన వర్గాన్ని మాత్రం రాయలసీమలో బలపరుచుకునేలాగా ఈ యొక్క ఎత్తులు, పై ఎత్తులు, కుయెత్తులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు మరి ఇలా ఇవ్వడం కరెక్ట్ అంటారా? అంత దారుణంగా 80% అంటే 80% సీట్లన్నీ ఒక వర్గానికే, ఇది కరెక్ట్ అంటారు? మీరేమంటారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రస్తావించినట్టుగానే మైక్ దొరికిన ప్రతి సందర్భంలో కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పని ఒక ఊకదంపుడు ప్రసంగంతో ఈ మధ్యకాలంలో మనం హోరెత్తిస్తున్న తీరు చూస్తున్నాం మనం. అంటే విన్న ప్రజలు నిజమేనేమో ఈయనలో ఇంతటి సామరస్య ధోరణి ఉంది, అన్ని వర్గాలని కలుపుకెళ్ళే ఇంతటి ధోరణి ఉంది అని చెప్పిన ప్రజలు అనుకోవాలని చెప్పని ఆయన భావన. నేను ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారని చెప్పని ఆయన భావన. ఎందుకంటే 2019 ఎన్నికలకు ఆయనకు అట్లా కలిసి వచ్చినాయి. ఆయనకు కూడా రాష్ట్ర ప్రజల మీద చాలా బలమైన నమ్మకం. నా మీద ఉన్న కేసుల సంగతి తెలుసు, నాకున్న అవినీతి చరిత్ర తెలుసు, నాకున్న జైలు జీవిత నేపథ్యం తెలుసు. అయినా సరే ప్రజలు దాన్ని పరిగణలో తీసుకోకుండా నేను ఆ ప్రభుత్వం మీద ఏ ఆరోపణలు చేస్తే దాన్ని నమ్మారు, నేను ఏ మేలు చేస్తానని వాగ్దానాలు చేస్తే దాన్ని నమ్మారు. నేను కూడా ఊహించలా ఇంత మెజార్టీతో నాకు అధికారం కట్టబెడతారని చెప్పని. కాబట్టి ఈ ప్రజలు నేను ఎప్పుడైనా మ్యానిపులేట్ చేయగలను, ఎప్పుడైనా నేను ఏది చెప్తే దానికి తలూపే జనాలే వీళ్ళు అని చెప్పని ఒక నమ్మకం బలపడిపోయింది ఆయనలో. చాలా కీలకమైన అంశాలు మీరు ప్రస్తావించింది, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం. మరి సామాజిక న్యాయం గురించి ప్రస్తావించేటప్పుడు తన ఇంటి నుంచి మొదలు పెట్టాలి కదా. ఇవాళ ఒకసారి గమనించుదాం. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అత్యంత బలవంతమైన నాయకుడు, అంటే అన్ని అధికారాలు వనగూరిన వ్యవస్థ. తర్వాత ఎగ్జిక్యూటింగ్ అథారిటీకి చీఫ్ సెక్రటరీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి డీజీపీ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ ముగ్గురు కడప జిల్లా వాసులే. ముగ్గురు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. మరి ఇదే కదా సామాజిక న్యాయం అంటే. ఎందుకంటే ఆయన ఇందాక ప్రస్తావించిన నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు ఈ పదవులకు అవసరంలా. ఇవాళ ఇంకొంచెం ఒక అడుగు ముందుకెళ్దాం. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, ఆ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడు మొన్నటి వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడు ఆయన లేడు, రాజీనామా చేశారు. ఆ పార్టీ ప్రాంతీయ పర్యవేక్షకులు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇది సామాజిక న్యాయం అంటే. ఆ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, అజయ్ కల్లం రెడ్డి. ఇదే సామాజిక న్యాయం అంటే. ఇవాళ ప్రభుత్వంలో దాదాపుగా 82 సలహాదారులు ఉన్నారు. ఎవరెవరు ఏ సామాజిక వర్గాల నుంచి ఉన్నారో ఒకసారి వైట్ పేపర్ రిలీజ్ చేయమను. 11 మంది వైస్ ఛాన్సలర్ నియామకం చేశారు. 7 జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గీయులే. వీళ్ళు ఇవాళ నిన్న ప్రజాకాలం సభ జరిగింది. ఆ సభ పర్యవేక్షించిన 4 ఐపీఎస్ అధికారులు. ట్రాఫిక్ నియంత్రణ చూసింది ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారు. హెలిప్యాడ్ బాధ్యతలు చూసింది సత్సాయి జిల్లా ఎస్పీ ఆనందరెడ్డి గారు. గ్యాలరీస్ పర్యవేక్షించింది నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి గారు. ఓవరాల్గా పర్యవేక్షించింది పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి గారు. ఈ 4 ఇంకా వేరే పోలీస్ డిపార్ట్మెంట్లో అధికారులు లేరు. అర్థమవుతుందా ఆయన పాటించే సామాజిక న్యాయం ఏంటో? జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక న్యాయం ఎట్లా ఉంటుందంటే, చల్లా రామకృష్ణారెడ్డి గారు ఆ పార్టీ ఎక్స్ఎమ్మెల్సీ, వారు చనిపోయారు. హెలికాప్టర్ వేసుకొని వెళ్ళి పరామర్శించి వచ్చారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య గారు, ఆయన చనిపోతే పరామర్శించడానికి కూడా తీరిక దొరకలా. వాళ్ళ పార్టీ పార్లమెంటు సభ్యుడు దుర్గాప్రసాదరావు గారు కరోనా టైంలో చనిపోయారు. తిరుపతి పార్లమెంటు సభ్యుడు, ఆయన్ని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి తీరిక దొరకలా. తర్వాత పివి నరసింహారావు గారికి
రీసెంట్గా భారతరత్న ప్రకటించారు. ఢిల్లీలో జాతీయ మీడియా మీ తెలుగు వ్యక్తికి భారతరత్న ఇచ్చారు, మీ స్పందన తెలియజేయండి అని అంటే సాయిరెడ్డి స్పందిస్తాడు అంటే పివి నరసింహారావు గారి మీద స్పందించడానికి ఈయన డిగ్నిటీకి భంగం అయింది. ఎందుకంటే వాళ్ళు ఈయన సామాజిక వర్గీయులు కాదు కదా, రోసీ గారನ್ನು పివి నరసింహారావు గారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పాటించే అమలు చేసే సామాజిక న్యాయం. ఆయన నేను బీసీలకు 10 మంది మంత్రి పదవులు ఇచ్చానని చెప్తున్నారు. 2022 ఏప్రిల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది, వాస్తవమే. బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఎవరిని తగ్గించారు? రెడ్లు 4 అంతకుముందు ఉన్నారు, ఇప్పుడు 4 ఉన్నారు. ఎవరికి తగ్గించారు? కొడాల నానికి మంత్రి పదవి బీకేశారు, ఇంకొక కమ్మవారికి ఇవ్వాల. శ్రీరంగనాథరాజు ఆయనకి మంత్రి పదవి బీకేశారు, ఇంకొక రాజులకి ఇలా. వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయనకి మంత్రి పదవి బీకేశారు, ఇంకొక వయసులకి ఇలా. ఇప్పుడు మరి మీ రెడ్లకు తగ్గించుకొని బీసీలకు ఇవ్వచ్చుగా? లేదు, వాళ్ళ మటుకు యథావిధిగా కొనసాగాల్సిందే. ఈ మిగిలిన సామాజిక వర్గాలకు ఆపి వాళ్ళ స్థానంలో బీసీలకు ఇచ్చి నేను సామాజిక న్యాయం పాటించానని చెప్తున్నారు. సామాజిక న్యాయం పాటించడం అంటే నువ్వు ఆచరించి ఎదురువాడికి ఉపదేశం చేయాలి. నేను ఆచరించను, నా పార్టీ ఆచరించదు, నా ప్రభుత్వంలో పాటించం, కానీ ఎదురాళ్ళకి మాత్రం సూక్తులు చెప్తాం, మేము శుద్ధపోసం అని చెప్పని కబుర్లు చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం, ఆయన పాలన ఏ సామాజిక వర్గాలను ఏ స్థాయిలో అంటే ఆదుకున్నారు అనేది ప్రజలు రిలీజ్ అయ్యారు. డాక్టర్ సుధాకర్ ఇన్సిడెంట్ దగ్గర నుంచి వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు చేత హత్య గావింపబడిన సుబ్రహ్మణ్యం వరకు కూడా బాధితులుగా మారిన కుటుంబాలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఖరేంటి అని. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వాళ్ళ అణిచివేతకు గురవుతున్న 26 సంక్షేమ పథకాలు రద్దు చేయబడిన మైనారిటీలకు సంబంధించి, బీసీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి ఓవరాల్గా 108 సంక్షేమ పథకాలు గత ప్రభుత్వ హయాంలో అమలు జరిగిన సంక్షేమ పథకాలు రద్దు చేయబడినాయి. 4 సంవత్సరాల పాటు పేద విద్యార్థులను విదేశీ విద్యకు పంపించే పథకాన్ని రద్దు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిటున్న విదేశీ విద్యా పథకానికి జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టుకున్నాడు. అంటే అంబేద్కర్ గారి కన్నా ఈయనే ఒకడికి ఎక్కువ అనమాట. అంబేద్కర్ గారిని అవమానించిన జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటే ఆయన 108 అడుగుల విగ్రహం పెట్టంగానే సామాజిక న్యాయాన్ని సాధించేశానని చెప్పని ఆయన చెప్పుకుంటుంటే ఆయన భజన బృందాల్లో ఆయన్ని స్తుతించాలేమో కానీ 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడో రిలీజ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే సామాజిక న్యాయం, ఆయన కబుర్లు, ఆయన ప్రసంగంలో ఉన్న డొల్లతనాన్ని, ఆయన పాలనలో ఉన్న డొల్లతనాన్ని ప్రజలు ఎప్పుడో స్పష్టంగా రిలీజ్ అయ్యారు.